డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకు కూడా ఇచ్చారు. దాని గురించి ఒక షార్ట్ వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దానికి రిక్వైర్మెంట్ చెప్తాను. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో కూడా చెప్తాను. ఓకేనా? అంటే ఫ్యూచర్లో ఏ రోల్స్లో మీరు ఏ రోల్స్లో మీరు జాబ్స్ తెచ్చుకోవచ్చు అనే వీడియో కూడా కంటిన్యూషన్గా దీనికి అయ్యే టైం బట్టి ఇన్ కేస్ తక్కువ టైంలోనే నేను చెప్పాలనుకున్నంత చెప్పేస్తే ఓకే, లేదంటే దీని నెక్స్ట్ వీడియోనే ఫ్యూచర్ విడివిడిగా చేస్తాను. బీఏఎంఎస్కి, బీహెచ్ఎంఎస్కి, బీయూఎంఎస్కి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 16th సెప్టెంబర్ 9 PM వరకు అయితే ఉంది. సేమ్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి కూడా అంతే ఉంది. వెబ్సైట్ వచ్చేప్పటికి https://drNTRUHSAP ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓసీ బీసీ కేటగిరీకి 2950, ఇన్ కేస్ మేనేజ్మెంట్ కోటా అయితే 3960, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2360. ఓకేనా? ఇది అంతా ఒకటే మేనేజ్మెంట్ కోటాలో అయితే. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి లాస్ట్ అడ్మిషన్స్, క్లాసెస్ అవన్నీ తర్వాత చెప్తారు మీకు. ఇంకపోతే ఏ కాలేజెస్కి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో చెప్తాను చూడండి. అంటే తెలియాలి కదా మీకు. మొత్తం బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు. ఓకేనా? మీరు బీయూఎంఎస్ కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ అడ్మిషన్కి రెగ్యులేషన్స్ చూడండి. ఉర్దూ ఆర్ అరబిక్ మీడియంలో క్యాండిడేట్ షిల్ హ్యావ్ పాస్డ్ ఉర్దూ ఆర్ అరబిక్ ఆర్ పర్సేరియన్ రీజనల్ ఓకే, లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఉర్దూయే కంపల్సరీ ఉండాల్సి ఉంది. ఇయర్ అయితే అదేమి లేదు. ఎవరైనా తెలుగు అయినా కానీ మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఓకే యాక్సెప్ట్ చేస్తారు యునాని చేయటానికి. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఉర్దూ మీడియమే ఆర్ అరబిక్ మీడియం వాళ్ళకే ఛాన్స్ ఉండేది. ఇయర్ తీసేశారు అది కూడా. ఇంకా తెలుసు కదా, 15% ఆల్ ఇండియా కోటా. తర్వాత 85% వచ్చేప్పటికి స్టేట్ ఉన్న సీట్స్. అట్లాగా ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్ వైజ్ ఫీజు చెప్తాను. ఓకేనా? అది ఈ వీడియో చెప్తాను. నెక్స్ట్ వీడియో ఇంకొకటి చేస్తానమాట. ఒక్క నిమిషం ప్లీజ్. యూనివర్సిటీ ఫీజు వచ్చేప్పటికి 8600. ఓకేనా? యూనివర్సిటీ ఫీజ్ వన్స్ పెయిడ్ ఇట్ షుడ్ నాట్ బి రిఫండబుల్. ఓకేనా? మీకు యూనివర్సిటీ ఫీజు ఎప్పుడు మీరు పే చేస్తారంటే, ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, మీకు ఇన్ కేస్ సీట్ వస్తే మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటరు రిలీజ్ చేసుకోవడానికి 8600 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉండిద్ది. ఇంకపోతే ట్యూషన్ ఫీ చూడండి. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి మాత్రమే. మహారాజా ఇన్స్టిట్యూట్ హోమియోపతి మెడికల్ సైన్సెస్ విజయనగరం. నెక్స్ట్ కేకేసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పుత్తూరు, చిత్తూరు డిస్టిక్. ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రత్తిపాడు, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్. వీటన్నిటికీ ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ ఓకేనా 24,500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉండిద్ది. ఇంకా శ్రీ ఆది సద్గురు ఆలీ సాహెబ్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, ఇంకా సేమ్ అందులోనే బీఏఎంఎస్కి కూడా ఆయుర్వేదిక్ కాలేజ్ 24,500 రూపీస్. అంతా 24,500 రూపీస్ పర్ ఇయర్. ఓకేనా? మీరైతే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూడండి. నీట్ యూజీ ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్. ఇంకా కొంతమంది వొకేషనల్ కోర్సులు చేస్తారు కదా, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ లాంగ్ మెమో అనమాట, మార్క్స్ మెమో అంటే. స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th వరకు మ్యాండేటరీ. ఇన్ కేస్ మీరు స్టడీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ కిందకు వస్తారు. మీకు అర్థం అవుతుందా? నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ 2 yearsది. మొత్తం 6th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్ మొత్తం. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, గ్యాస్ సర్టిఫికెట్ ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. మైనారిటీ అయితే ముస్లిం మైనారిటీ వాళ్ళ సర్టిఫికేటు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ చూడండి. April 1 తర్వాత అది తీసుకొని ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా
పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడి, ఎన్సిసి సర్టిఫికెట్, క్యాప్ సర్టిఫికెట్, ఇన్ కేస్ అప్లికబుల్ అయితే ఆధార్ కార్డు కంపల్సరీ, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ, సిగ్నేచరు. ఇన్ కేస్ మీరు నాన్ లోకల్ అయితే 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబిలిటీ ఉండేది కదా, నాన్ లోకల్ సర్టిఫికెట్. ఇలా ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్లో. ఆల్రెడీ మీరు నీట్గా ఎలా చేశారో అలాగా, ఓకేనా. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్టు అవన్నీ వస్తాయి. వెబ్ కౌన్సిలింగ్ జరిగిద్ది. ఇంకపోతే BAMS ఎన్ని ఇయర్స్ అంటే మొత్తం 5.5 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 18 months, సెకండ్ ఇయర్ సేమ్ 18 months, థర్డ్ ఇయర్ వచ్చేప్పటికి 18 months, కంపల్సరీ ఇంటర్న్షిప్ 12 months ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేప్పటికి BHMS కూడా అలా కాదు, సారీ. BHMS చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 18 months, సెకండ్ ఇయర్ 12 months, థర్డ్ ఇయర్ 12 months, ఫోర్త్ ఇయర్ కూడా 12 months, రొటేటరీ ఇంటర్న్షిప్ వచ్చేప్పటికి 12 months. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. BUMS చూడండి, ఫస్ట్ ఇయర్ 18 months, సెకండ్ ఇయర్ 18 months, థర్డ్ ఇయర్ 18 months, ఇంటర్న్షిప్ వచ్చేప్పటికి 12 months అనమాట. ఇంకా కాలేజీలో ఏమేమి సీట్స్ ఉన్నాయో, ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. NRS గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడలో టోటల్ 41 సీట్స్ ఉంటే అందులో ఆల్ ఇండియా కోటాకి 6 వెళ్ళినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినీ సీట్స్ 1. మొత్తం సీట్స్ యూనివర్సిటీ ఫిల్ చేసేది 34 సీట్సే. లాస్ట్ ఇయర్ 75 సీట్స్ ఉన్నాయి. ఇయర్ చూడండి ఎంత తగ్గిపోయినాయో. SV ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతి 40 సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు 34 వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా 34 ఉన్నాయిలేండి. నెక్స్ట్ ఇది ప్రైవేట్ కాలేజ్ అండి, శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ గుంటకల్లు. ఇది కూడా BAMS. 42 సీట్స్ ఉన్నాయి, 100లో 50 వచ్చేప్పటికి మేనేజ్మెంట్ కోటావి. ఇవేమో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కాంపిటెంట్ అథారిటీ సీట్సే. గురుజా గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ గుడివాడ 50లో 70 ఆల్ ఇండియాకి పోతే 1 గవర్నమెంట్ ఎయిడెడ్కి పోతే మిగతాయి 42 ఉన్నాయి. అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి. ఇంకొక విషయం, ఆల్ ఇండియాలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ 7 సీట్స్, ఈ 6, 5 దయచేసి ఆల్ ఇండియా నుంచి మీరు ఫిల్ చేస్తే ఇక్కడ మిగతా వాళ్ళకి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇన్ కేస్ ఆల్ ఇండియా నుంచి రావాలి అనుకుంటే 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉండిద్ది, ఓకేనా. ఫస్ట్ టైము అది ఇన్ కేస్ మీకు సీట్ వస్తేనేమో మిగతా 9,000 కాలేజ్ ఫీజు కింద కన్వర్ట్ అయ్యిద్ది. సీట్ రాకపోతే 9,000 వితిన్ 2 monthsలో 2 shiftsగా అది ఇస్తారనమాట రిటర్న్, మిగతా 9,000, ఓకేనా. 1,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంచుకుంటారు. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి చూసుకున్నా కానీ ఆల్ ఇండియాకే తక్కువ ఉంది. ఇక్కడ 3,000 ఉంటే అక్కడ 1,000, 2,000 లెస్సే. ఇంకా దయచేసి ఆల్ ఇండియా నుంచి రండి ఇన్ కేస్ మీకు ఏమన్నా ఛాన్స్ ఉంటే. నెక్స్ట్ అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ 63 ఉంటే 8 ఏమో ఆల్ ఇండియా క్వాటాకి, మిగతా 1 సీట్ వచ్చేప్పటికి బిమ్స్ కంట్రీస్కి, వేరే కంట్రీ వాళ్ళకి 54 అయితే ఉన్నాయి. గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడప 38 సీట్స్ ఉన్నాయి. 6 ఏమో ఆల్ ఇండియా కోటాకి, 1 గవర్నమెంట్ ఎయిడెడ్, 31 రిజల్ట్స్ 31 ఉన్నాయి మిగతావి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ విజయనగరం 100 ఉంటే 50 మేనేజ్మెంట్ కోటాకి, 15 ఆల్ ఇండియా కోటాకి, 42 స్టేట్ మిగతావి ఇప్పుడు ఫిల్ చేసేవి మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్కి. ASR హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రత్తిపాడు తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ 100లో 50 మేనేజ్మెంట్ కోటా, యాస్టీజ్ రెండింటికి కూడా అలానే ఉంది. 15 ఆల్ ఇండియా కోటా, 42 వచ్చేప్పటికి స్టేట్. KKC హోమియోపతిక్ మెడికల్ కాలేజ్
100, 15 వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటా, 42 వచ్చేప్పటికి స్టేట్. ఇప్పుడు చేసుకున్న రిజిస్ట్రేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. అబ్దుల్ హజాక్ యునాని మెడికల్ కాలేజ్ కర్నూలు, ఇది కూడా ప్రైవేట్ కాలేజే, గవర్నమెంట్ ఏం కాదు. టోటల్ 48 సీట్స్ ఉన్నాయి. అందులో 7 వచ్చేప్పటికి, సారీ ఇది గవర్నమెంట్ కాలేజే. టోటల్ 48 సీట్స్ ఉన్నాయి. 7 వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటా, 1 సీట్ వచ్చేప్పటికి అదర్ కంట్రీస్ వాళ్ళకి. మిగతా 40 సీట్స్ అయితే ఇప్పుడు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో ఉంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. కావాలి అంటే జాయిన్ అయ్యి నన్ను పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 16th సెప్టెంబరు. దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు కావాలా? ఇంకా 2 వీడియోస్ ఇంకా మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తాను దీని ఫ్యూచర్ మీద. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను, కావాలి అంటే చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తాను. ఇప్పుడు ఇంపార్టెంటే కదా. 16th సెప్టెంబర్ లోపల అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ లాగా అయితే రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేయరు, త్వరగా అవ్వటానికే చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఈ నోటిఫికేషను నవంబర్ లాస్ట్లో వచ్చింది, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు ముందే ఇచ్చారు. దయచేసి ఎవరైనా కావాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. ఇన్స్టా ఐడి ఉంది బయోలో, కావాలి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.